మళ్ళీ యథావిధిగా మనం కాసేపు వార్మప్ చేసుకున్నాం. ఆ తర్వాత సూర్య నమస్కారాలు, ఆ తర్వాత రెండు ఆసనాలు. ఒకటి కొంచెం కష్టమైంది, రెండవది కొంచెం పెద్దవాళ్ళకి ఒక 50+ వాళ్ళు కూడా చేయగలిగింది వీడియోలో మనం చేసుకున్నాం. ఓకే, 5 minutes వార్మప్ చేద్దాం కాసేపు. ఇలా వెనక్కి ఎంతవరకు తిప్పగలిగితే అంతవరకే తిప్పచ్చు. పూర్తిగా తిప్పలేకపోతున్నాను అనే ఆలోచన అయితే అస్సలు వద్దు. ఇది చేయటం వల్ల కూడా కొంచెం ఇవి కూడా తగ్గుతాయి అన్నమాట. ఉంటాయి కదా, వేలన్నట్టుగా ఉంటాయి కదా, ఎక్కువగా ఆడవాళ్ళలో ఉంటాయి ఇబ్బంది బాగా. ఇవి తగ్గడానికి కూడా వామప్ అవుతాయి. నెక్స్ట్ భుజాలు కూడా ఫ్రీ అవుతాయి అన్నమాట. ఇది ఇలా పెట్టాలి, దీనికి ఆపోజిట్లో ఇది పెట్టాలి, లేకుంటే ఇది ఇలా పెట్టాలి, దీనికి ఆపోజిట్లో ఇలా పెట్టాలి, అంతే. ఓకే, ఇలాగా ఒక 20 times 30 times చేస్తే సరిపోతుంది. ఇది ఫ్రీ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ భుజాలు కూడా మనం ఒక్కసారి ఇలా చేసుకుందాం. వెనక్కి ఒక 5 సార్లు, ముందుకు ఒక 5 సార్లు, స్లోగా. ఓకే, ఫస్ట్ మనం ఇలా చేస్తున్నప్పుడు ముఖం గట్టిగా బిగించకూడదు అనమాట. ఇది ఫ్రీగా వదిలేయాలి. కొంచెం ఇలా గట్టిగా బిగించకూడదు. అది బిగించడం వల్ల నరాలు అనేవి కొంచెం నొప్పెడతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ కొంచెం ఫ్రీ అయింది కదా, కొంచెం ఇంకొకసారి నడుము ఇలా తిప్పుదాం. జీరో చూడదా చుట్టాలన్నమాట నడుముతో. ఆపోజిట్. ఓకే, కొంచెం కాళ్ళు ఫ్రీ అవ్వటం కోసం ఇది ఆల్రెడీ చెప్పాను మీకు. నేను దీన్ని నడుముని ఇలా రౌండ్ చుట్టాలన్నమాట. మనం నడుము ఏదైతే రౌండ్ చుట్టామో ఈ పాదం కూడా ఇలాగ ఒక 5 times, ఆపోజిట్లో ఒక 5 times. ఓకే, ఏమైనా నెక్స్ట్ ఇంకొక కాళ్ళు ఇలా ఫస్ట్ ఒక 5 సార్లు, నెక్స్ట్ ఇలా ఆపోజిట్లో ఒక 5 times. ఓకే, నెక్స్ట్ ఈ మోకాలు కూడా మనం ఫ్రీ చేసుకుంటాం, అంతే. ఓకే, మళ్ళీ ఆపోజిట్లో. అంతే, ఇంతటిగా వామప్ అనేది కొంచెం సేపు అయిపోయింది. ఇప్పుడు ఒక 6 సూర్య నమస్కారాలు. ఇప్పుడు సూర్య నమస్కారాలు నేను చేస్తాను, నాతో పాటు కూడా మీరు చేయగలిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకే,
ఒకసారి అలా చేసాం కాబట్టి కాసేపు చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏమీ లేదు. ఈ మోకాలు అనేది నేను ఆల్రెడీ ఆపోజిట్లో చెప్పాను ఇది అంతకుముందు వీడియోలో. ఇప్పుడు ఏంటంటే ఈ మోకాల్ని ఇంతవరకు తీసుకురావాలి, మన చెస్ట్ భాగం వరకు తీసుకురావాలి. దీన్ని హోల్డ్ చేసి ఉంచుకోవాలన్నమాట. ఒక కాలుతో నించొని దీన్ని హోల్డ్ చేసి ఉంచుకోవాలి. ఓకే, మనకి ఎంతవరకు రాగలిగితే అంతవరకు మనం పైకి తీయగలిగితే అంతవరకు సరిపోతుంది. ఇలాగా ఇది 1, ఓకే, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఇది మనం నించొని చేసాం కదా. ఇప్పుడు కూర్చొని అలా చేయాలో కొంచెం పెద్దవాళ్ళు 50 దాటిన తర్వాత దగ్గరగా 60 ఉన్న వాళ్ళు కూడా ఈ ఎక్సర్సైజ్ అనేది చేయొచ్చు. అది ఎలా చేయాలో చెప్తాను. నించొని చేయడం ఎలాగో చూసారు కాబట్టి కొంచెం బాగా పెద్దవాళ్ళు అయితే దీన్ని ఇలా తీసుకొచ్చి ఎంతవరకు మనం దీన్ని ఇలా పైకెత్తగలం అనేది చూసుకుంటూ దాన్ని ఇలాగే ముక్కుపెట్టి ఉంచాలి. ఎంతవరకు వస్తే ఇంతవరకు చేయొచ్చు, ఎంతవరకు వస్తే ఇంతవరకు చేయొచ్చు. ఓకే, కానీ చెయ్యాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇలా చేద్దాం కదా. ఇలా తర్వాత ఇక అంటే ఈజీ కదా, ఇలా కూర్చొని చేయడం చాలా ఈజీ కదా. మనకేంటంటే కూర్చొని చేయొచ్చు, నించొని కూడా చేయొచ్చు. కానీ మనం ఏం చేయగలగాలి, ఏది చేయాలి అన్నది మనకి తెలిసిపోతుంది అనమాట. అంతే తప్ప నించొని మాత్రమే చేసే ఎక్సర్సైజులు కాకుండా కూర్చొని చేసేటువంటి ఎక్సర్సైజులు కూడా నేను చెప్తుంటా. కానీ మీరు చేయగలిగింది ఏంటంటే నా వీడియోస్ని చూస్తూ కంప్లీట్గా నచ్చితే కనుక ఫాలో చేసి, ఇంకా నచ్చితే చిన్న కామెంట్ పెడితే నేను ఇంకా బోల్డ్ అని మీకు చెప్తాను అనమాట. ఇలాగా కూర్చొని చేసేటటువంటి ఎక్సర్సైజులు, నించొని చేసేటటువంటి ఎక్సర్సైజులు కూడా నేను బోల్డ్ చెప్తాను. ఇవి 60+ వాళ్ళు కూడా చేసుకోవచ్చు, దగ్గరగా 70 ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా కదా. నెక్స్ట్ ఇందాక నేను చెప్పాను ఫస్ట్ వామప్లో ఎక్సర్సైజ్ చెప్పాను కదా, అది నించొని చేశాను. జస్ట్ ఇలాగా అది కూడా దీని మీద కూర్చొని ఇలాగ ఆపోజిట్లో పెట్టి దాన్ని ఇలా తిప్పడమే కదా, లేకుంటే చేతులు పట్టేస్తాయి కదా. నెక్స్ట్ ఇందాక నేను తిప్పాను కదా, ఇలా తిప్పాను కదా, అది కూడా కూర్చొని ఇలా కూర్చొని స్టూల్ మీద కూర్చొని చిన్నది ఇలా మూలిస్తూ ఉంటే, నెమ్మదిగా ఇలా మూలిస్తూ ఉంటే మీకు ఎంత పెయిన్ అనేది కొంచెం వస్తుంది స్టార్టింగ్లో, కానీ రిలీఫ్ అనేది చేసిన తర్వాత రిలీఫ్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట. నేను ఇటు 40+ వాళ్ళకి 60+ వాళ్ళకి కూడా ఉపయోగపడేటటువంటి వీడియోస్ చేస్తూ ఉంటా. కానీ మీరు చేయగలిగింది నాకు చిన్న సపోర్ట్, వీడియోని కంప్లీట్గా చూస్తూ సబ్స్క్రైబ్ చేసి, ఇంకా నచ్చితే కనుక మీరు నాకు కామెంట్ పెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.